హే హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలి, స్టే హైడ్రేటెడ్. ఇవాళ తిరుపతికి వెళ్తున్నాం అనమాట. సో అందుకని చెప్పి ఎర్లీగా 5 o'clockకే లేచేసి బాత్ అయిపోయి హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. ఏంటి ఇంత ఎర్లీగా? ఇంకా డెలివరీకే తిరుపతికి అన్నావు కదా అంటారు కదా. సో హాస్పిటల్ 8th month పెట్టేసి నాకు 10 days అవుతుందన్నమాట. ఇంకా రెగ్యులర్ చెకప్కి అయితే వెళ్ళాలి. సో 8th month నా రెగ్యులర్ హాస్పిటల్ విజిట్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడే లోకల్లో కూడా చూపించుకోవచ్చు, కానీ ఫస్ట్ నుండి అక్కడే చూయించుకుంటున్నాం కదా, అక్కడికే వెళ్దామని చెప్పి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ 2 days తర్వాత నాకు హాస్పిటల్ చెకప్ ఉంది. నేను 2 days బిఫోరే వెళ్ళిపోతున్నా. ఇంకా మార్నింగ్ ఇంత ఎర్లీగా ఎందుకు అంటే సమ్మర్ కదా, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎండ వస్తుంది, కష్టమైపోతుంది నాకు హోమాకి అని చెప్పి కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయామనుకోండి, ఎండ లేకుండానే ఇంటికి రీచ్ అయిపోవచ్చు అని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా నేను లేచి బాత్ అంతా అయిపోయి హాట్ వాటర్ అయితే తీసుకున్నా. హోమా ఇంకా లేయలేదు, తను లేస్తే ఇంకా స్నానం చేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంకా అమ్మ అయితే నాకు హోమా కోసం టిఫిన్ చేస్తున్నారనమాట. ఇంకా బాక్స్ చిన్నప్పుడు క్యారీ కట్టిస్తారు, అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు బాక్స్ పెడుతుంది. మధ్యలో ఎక్కడైనా ఆకలిస్తుందేమో, ఎర్లీగా లేచేసావు కదా అని చెప్పి నాకు హోమా కోసం అయితే దోశ శనగగింజల చట్నీ అయితే చేసి ప్యాక్ చేస్తున్నారనమాట. నేనేం వద్దులే, దారిలో టిఫిన్ తినేస్తాము అంటే మీరు 6కే స్టార్ట్ అయిపోతారు, ఉంటాయో ఉండవో షాప్స్, మధ్యలో ఆకలిస్తే ఎట్లా అని చెప్పి ఇంకా బాక్స్ అయితే పెట్టించేశారనమాట. నార్మల్గా అయితే మనం ఇంత ఎర్లీగా తినం, కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడు ఆకలిస్తుందో మనకే తెలియదు అనమాట. సో మా అమ్మ అందుకని చెప్పి ముందుగానే బాక్స్ అంతా ప్యాక్ చేసేసారనమాట. తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మధ్యలో మా బొరుగులు తీసుకుంది, మసాలా బొరుగులు. పొద్దున్నే ఎక్కడ దొరికాయి అనుకుంటారేమో, టెంపుల్కి వెళ్ళామన్నమాట. దారిలో ఆ టెంపుల్ దగ్గర ఇలా టాయ్స్, ఇలా బొరుగులు అన్నీ ఉన్నాయన్నమాట. ఫుల్ రష్ కూడా ఉంది. ఇంకా అక్కడ ఈ కోడిపిల్ల అండ్ బొరుగులు తీసుకునింది. బొరుగులు చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా పాప కోసం కదా అని స్పైస్ తగ్గించి కారపొడి కొంచెం తక్కువగా వేయించామన్నమాట. పొద్దున్నే ఇవి తింటుంది. ఇంకా ట్రావెల్ చేసేటప్పుడు ఇలా ఉంటే ఎంత టైం పాస్, ఎంత బాగుంటుందో కదా. ఇంకా నేను కూడా మంచిగా లాగించాము, ఇద్దరు అమ్మ కూతురు కూర్చొని ఇలా పొద్దున్నే మసాలా బొరుగులు తింటూ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా హోమాకి తన వెనకాల సీట్ అయితే సెట్ చేసామన్నమాట, నా మెటర్నిటీ పిల్లో. సో ఈ పిల్లోని ఎప్పుడు తనకి ఇలా సపోర్ట్గా పెట్టేస్తాము. కావాలంటే సోఫాలా కూర్చుంటుంది, పడుకోవాలంటే హ్యాపీగా పడుకుంటుంది అనమాట. తనకి డిస్టర్బెన్స్ లేకుండా సీట్లో కన్నా ఇలా అయితే కంఫర్ట్గా కూర్చుంటుంది. ఇంకా తనకి బోరు కొట్టకుండా టాయ్స్ అన్నీ ఉంటాయన్నమాట. తనకు జర్నీ బోరు కొట్టకూడదు, తనకు బోర్ అయిందనుకోండి మనకి ఇబ్బంది అయిపోతుంది. సో అలా అని చెప్పి ఎప్పుడు హోమాని ఊరికి తీసుకెళ్తున్నా, ఊరనే కాదు జర్నీ ఎక్కడికి వెళ్తున్నా తనకు కావాల్సిన అన్నీ కూడా తన కంఫర్ట్ ముందు చూసుకుంటామన్నమాట. ఈ మెటర్నిటీ పిల్లోని మనం డిఫరెంట్ వేస్గా వాడుకోవచ్చు, ఎలా అయినా మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకున్నాను, హోమా నా కడుపులో ఉన్నప్పుడు. అప్పుడు మంచిగా వాడాను. ఇప్పుడు నాకంటే ఎక్కువ హోమాకి యూజ్ అవుతుందన్నమాట. స్టిల్ ఇప్పుడు కూడా చాలా బాగుంది ఈ మెటర్నిటీ పిల్లో అయితే. సో పాతదేం అయిపోయి మంచిగా ఉందన్నమాట. వాష్ చేసుకోవడానికి మనకి అవైలబుల్ ఉంది కాబట్టి జిప్ ఓపెన్ చేసి ఆ కవర్ అంతా తీసి వీక్లీ వన్స్ అలా వాష్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా లాంగ్ వీడియో కూడా నేను చేశాను, దీని ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా
కావాలి అంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. చాలా మంచిగా యూజ్ అవుతుంది మనకి. మన ప్రెగ్నెన్సీ టైంలోగానే కాదు, ఆఫ్టర్ డెలివరీ కూడా యూజ్ అవుతుంది అన్నమాట మనకి ఇది. మీరే చూస్తున్నారు కదా, డెలివరీ తర్వాత బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఇలా చిన్నపిల్లలు ఉన్నా కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది అమెజాన్లో తీసుకున్నా. నేను ఫస్ట్లో వేస్ట్ ఆఫ్ మనీ అనుకున్నా, ఓన్లీ ప్రెగ్నెన్సీకి ఎందుకు ఇంత పెట్టి తీసుకోవడం అనుకున్నా. కానీ నాకు తర్వాత అర్థమైంది 1300 పెద్ద అమౌంట్ ఏం కాదు మనం వాడేదానికి అనుకున్నాను అనమాట. ఇంకా హోమ చూడండి మంచిగా ఎంజాయ్ చేస్తూ తన సీట్లో నుంచి అస్సలు కదలట్లేదనమాట, ఆడుకుంటూ ఇలా ఉండిపోయింది. ఇంకా టెంపుల్కి వెళ్ళానన్నారు కదా, వెళ్ళొచ్చా అని డౌట్ రావచ్చు. నేను టెంపుల్కి వెళ్ళలేదు, హోమ వాళ్ళ నాన్న ఇద్దరు టెంపుల్కి అయితే వెళ్ళారు. నేను కారులోనే ఉన్నానన్నమాట. కావాలంటే కూడా వెళ్ళొచ్చు, అమ్మవారి టెంపుల్స్ కాకుండా మిగతా ఏ టెంపుల్స్కైనా వెళ్ళొచ్చు అనమాట ప్రెగ్నెన్సీ టైంలో. సో వెళ్ళకూడదు అని రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఇప్పుడు వెళ్ళొచ్చు, కానీ నాకు ఓపిక లేక నేను దిగలేదు. ఇంకా హోమ వాళ్ళ నాన్న ఇద్దరు వెళ్ళేసి వచ్చారనమాట. ఇంకా వస్తూ ఇలా అమ్మ కోసం హోమ కోసం బొరుగులు టాయ్స్ అయితే తీసుకువచ్చారు. హోమ ఆడుకుంటూ తింటూ ఉందన్నమాట. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ గుర్తుందా, మీషోలో తీసుకున్నాను నేను, జిప్లెస్ ఫీడింగ్ కుర్తీస్ అని చెప్పి. ఎంత బాగా యూజ్ అవుతున్నాయో, చాలా కంఫర్ట్గా ఉన్నాయన్నమాట. ఫస్ట్లో చెప్పాను కదా ఎలా వస్తాయి ఏంటో అనుకున్నాను, కానీ చాలా రఫ్గా వాడేస్తున్నా నేను. ఫీడింగ్ అని తీసుకున్నా కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలోనే వాడేస్తున్నా. మంచి కంఫర్ట్గా ఉందన్నమాట. లైక్ నైటీస్ మనకి ఎంత కంఫర్ట్ ఉంటాయో అలానే ఉంది. బట్ చూడ్డానికి డిఫరెంట్గా డ్రెస్ లాగా స్టైలిష్గా ఫ్యాషన్గా ఉంటుంది అనమాట. మరీ నైటీ లాగా కాకుండా చాలా బాగున్నాయి. నేను లాంగ్ వీడియో చేశాను, వెళ్ళి చూడండి ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే. 400 రూపీస్ వర్తే అసలు. ఇంకా ఇంటికి వచ్చేసి చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ అయితే అమ్మే చేసి బాక్స్ పెట్టించేశారు. ఇంకా ఇంటికి వచ్చి నేను లంచ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. హోమ పడుకునేసింది, జర్నీలో ఫుల్ అలసిపోయిందనమాట, ఆడి అస్సలు పడుకోలేదు. ఇంటికి వచ్చి పడుకునేసింది అనమాట. ఇంక అమ్మ వచ్చేప్పుడు కొన్ని వెజిటేబుల్స్ చింతాకు ఇస్తే రాగానే చింతాకు పప్పు, నేను పెట్టిన చిట్టి ముక్కల ఆవకాయ పచ్చడి అనమాట. కాంబినేషన్ అసలు ఎంత బాగుంటుందో. సో పప్పు అయితే త్వరగా అయిపోతుంది అని చెప్పి, ఇంకా చింతాకు కూడా ఉంది కదా అని రాగానే పప్పుకు పెట్టేశాను అనమాట. సో వేడివేడిగా అన్నం, కొత్త ఆవకాయ, ఇలా చింతాక పప్పు, ఇది మా ఆఫ్టర్నూన్ లంచ్ స్పెషల్స్ అనమాట. హోమ కూడా మొన్న అమ్మ ఊర్లో చేసినప్పుడు చింతాకు పప్పు చాలా ఇష్టంగా తినింది, అందుకని చెప్పి ఇవాళ చేసేసాను అనమాట. సో తను కూడా తినేస్తుంది కదా అని చెప్పి. సో ఇదండి ఇవాళ నా తిరుపతి ట్రావెల్ బ్లాగ్. 2 డేస్ తర్వాత హాస్పిటల్ విజిట్ ఉందన్నమాట. చెప్పాను కదా 2 డేస్ తర్వాత హాస్పిటల్ విజిట్ ఉంది. నేను 2 డేస్ బిఫోర్ వచ్చాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన నెక్స్ట్ డే అయితే ఊరికి రిటర్న్ అవుతానన్నమాట. అదే రోజు వెళ్ళి రావాలంటే కష్టమైపోతుంది. దట్టు నాకు హోమ ఉంది కదా, తను వదిలేసి రాలేను. తను కూడా తీసుకురావాలి తప్పదు అని చెప్పి ఇలా కంఫర్ట్గా ఉండడానికి ఇలా అడ్జస్ట్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో గైస్ ఇదండి ఇవాళ నా తిరుపతి ట్రావెల్ బ్లాగ్ అంతా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.